హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్ తొలగించడం జరుగుతూ ఉంది. గతంలో ఎవరైతే వెరిఫికేషన్ రీఅసెస్మెంట్కి వెళ్ళారో వాళ్ళకి డాక్టర్స్ వెరిఫై చేసిన తర్వాత 1000, 6000 పెన్షన్స్కి లేదా 15,000 పెన్షన్స్కి అనర్హులు అని చెప్పి సదరన్ బోర్డులో నోట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకి పెన్షన్ రద్దు చేస్తున్నట్టు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు అర్హులు, అలా ఎవరైతే మనం పెన్షన్స్ రద్దు చేస్తూ ఉన్నామో వాళ్ళలో మేము అర్హులం, అనర్హులం కాదు, మా పెన్షన్ మాకు ఇవ్వండి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలి. అలాగే 15,000 రూపాయల పెన్షన్స్ని కొంతమందికి 6,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది 6,000 రూపాయల పెన్షన్స్ని వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఎవరికి చేశారు, ఏ పర్సంటేజ్లో చేశారు, ఎంత పర్సంటేజ్ ఉంటే మీకు పెన్షన్ సేఫ్, ఎంత పర్సంటేజ్ ఏ డిజేబిలిటీ ఉంటే మీకు 15,000 కొనసాగుతుంది అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి సోదరులారా. మీకు ఇక్కడ వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ అంటే రీఅసెస్మెంట్ జరిగింది. సదరం సర్టిఫికేట్కి సంబంధించి చాలామంది వెళ్ళారు, అసెస్మెంట్ చేయించుకున్నారు, సదరం పోర్టల్లో కూడా నోట్ చేశారు. కొంతమంది రీఅసెస్మెంట్కి వెళ్ళినా అక్కడ డాక్టర్స్ సదరం పోర్టల్లో మెన్షన్ చేయకపోవడం వల్ల మొన్న ఆగస్ట్ 1 తారీఖున మనం వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోయాం. ఎందుకంటే అక్కడ నాట్ అటెండెడ్ రీఅసెస్మెంట్ అని చెప్పేసి వాళ్ళు వేలు ముద్ర వేస్తున్నప్పుడు వస్తుంది. తద్వారా మనం వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోయాం. వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ సదరం పోర్టల్లో నోట్ చేసుకుంటే వాళ్ళకి మన సెప్టెంబర్ 1న 6,000, 6,000, 12,000 ఇస్తారు. మీకు అర్థమైందా? కొంతమంది నోటీస్ ఇచ్చినా అసలు వెళ్ళలేదు, వెళ్ళకపోతే ఏమవుతుందో లేని కొంతమంది. అదేవిధంగా కొంతమంది ఫేక్ సదరన్ సర్టిఫికేట్స్తో ఉన్నారు, వాళ్ళు వెళ్తే మా పెన్షన్ పోతుందని భయంతో వాళ్ళు వెళ్ళలేదు. అలాగే ఎవరైతే నోటీస్ ఇచ్చినా రీఅసెస్మెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో వాళ్ళకి మళ్ళీ సెకండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా షెడ్యూల్ వచ్చేసింది. 13వ తారీఖు ఒక రోజు, 22వ తారీఖు ఒక రోజు, ఈ మంత్లో వాళ్ళు రీఅసెస్మెంట్కి వెళ్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ పెన్షన్ కొనసాగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరైతే రీఅసెస్మెంట్ చేశారో వాళ్ళకి కొత్త సదరన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు డిఏ లాగిన్లో. అదేవిధంగా ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళారో వాళ్ళలో ఎవరైతే 40% బిలో ఉందో, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ తగ్గించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జనవరి 2025 నుండి కూడా ఈ యొక్క వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పటికి 90% సదరం రీవెరిఫికేషన్ జరిగింది, సదరం రీఅసెస్మెంట్ జరిగింది. ఇంకా 10% అంటే ఒక 100 మంది ఉన్నారనుకుంటే 90 మందికి నోటీసులు ఇచ్చేసాం ఆల్రెడీ. ఒక 10 మందికి ఇంకా నోటీసులు ఎవరికి ఇవ్వలేదు. ఆ 10 మందికి అక్టోబర్ లోపు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? చాలా మంది మాకు అన్న ఇంకా నోటీస్ రాలేదు అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళకి అక్టోబర్ లోపు నోటీసులు ఇస్తారు రీఅసెస్మెంట్ కోసం. ఓకేనా? ఓకే, రైట్. సో అలాగే ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళారో 2025 జనవరి నుండి ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళారో వాళ్ళు యొక్క డాక్టర్ని వెరిఫై చేసి ఆ డాక్టర్లు సదరం వెబ్సైట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఏంది సదరంలో ఎంత పర్సంటేజ్ ఉంది అవన్నీ. అలాగే మెన్షన్ చేసేటప్పుడు ఆ యొక్క సదరంలో ఒకవేళ టైప్ ఆఫ్ డిజేబిలిటీ రాంగ్ ఉంటే మార్చారు, రిలేషన్షిప్ మార్చారు, అలాగే పర్సంటేజ్ మార్చారు. అన్నీ ఏవైతే కరెక్షన్స్ కావాలో సదరంలో ఆ కరెక్షన్తోని ఇప్పుడు డిఏ లాగిన్లో కొత్త ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సిఇఓ గారు కొన్ని కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఏంటి అనేది చూద్దామా? సో ఇక్కడ మన వీడియోలో ఎవరికి ఎంత పెన్షన్ వస్తుంది, ఎవరి పెన్షన్ తొలగించబడుతుంది, ఏ పెన్షన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 4,000 రూపాయలు చేసి చూద్దాం. ఫస్ట్ వన్ హెల్త్ పెన్షన్ చూద్దామా. 85% పైబడిన వికలాంగం ఉన్నవారు, 85% ఉన్నవారు 85% ఉండాలి. అదేవిధంగా 85% ఉన్న వాళ్ళకి చెప్పాను కదా, మనకి లోకోమోర్ ఆర్థోపెడిక్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, ఓకే, కేటగిరీ ఏవైతే ఉందో కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ లోకోమోర్ ఆర్థోపెడిక్ కంపల్సరీ ఉండాలి. అలాగే 85% ఉండాలి. అలాగే మస్కులర్ డిస్ట్రోఫీ, ఇది సబ్ డిజేబిలిటీలో మస్కులర్ డిస్ట్రోఫీ ఆర్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఆర్ పీపీఆర్పీ పారాలసిస్ సంబంధించి వీల్ చైర్ బెడ్ రిడన్ ఉంటారు కదా వాళ్ళు. సో వీటికి సంబంధించి 3 కేటగిరీలో మాత్రమే 15,000 ఇస్తారు. అలా ఉన్న వాళ్ళకి సేఫ్ 15,000 కొనసాగుతూ ఉంది. ఓకేనా? సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనకి సెప్టెంబర్ 1 నుంచి వస్తుంది. 15,000 కూడా వస్తాయి. మళ్ళీ చెప్తున్నా నేను, ఈ సదరం పోర్టల్ ఎవరికైతే 85% ఇలా ఈ సదరంలో వేసారు కొత్తగా వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా 15,000 కొనసాగుతుంది. 15,000 పెన్షన్ కూడా శాంక్షన్ అవుతుంది. అలాగే 85% కంటే తక్కువ, 40% కంటే ఎక్కువ, 85% కంటే ఎక్కువ, 85% కంటే తక్కువ, 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 15,000 తీసుకుంటే ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు 6,000 రూపాయలు చేశారు. 6,000 రూపాయలు చేశారు అంటే 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు తగ్గించారు. అది కూడా అక్కడ ఏముండాలి, పర్మనెంట్ డిజేబిలిటీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ మార్పులు ఎప్పటి నుంచి, సెప్టెంబర్ 1 నుంచి మార్పులు వస్తాయి. 15,000 6,000 రూపాయలు చేశారు. ఏది చెప్పిన 85% కంటే తక్కువ, 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఓకే, ఒకవేళ అదే హెల్త్ పెన్షన్లో చెప్పేది హెల్త్ పెన్షన్స్ గురించి. ఓకేనా?
హెల్త్ పెన్షన్స్లో నేను చెప్తున్నా మళ్ళీ, హెల్త్ పెన్షన్స్లో ఎవరికైతే 85% కంటే ఎక్కువ, 80% కంటే ఎక్కువ మస్కులర్ డిస్ట్రోఫీ, యాక్సిడెంట్ విక్టిమ్స్, పెరాలసిస్ ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తారు హెల్త్ పెన్షన్స్. అదే హెల్త్ పెన్షన్స్లో 85% కంటే తక్కువ, 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు అదే హెల్త్ పెన్షన్స్లో 40% కంటే తక్కువ ఉంటే ఏం జరుగుతుందో చూడండి. హెల్త్ పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్ మార్పు చేసింది చాలా మందికి. అలాగే 40% కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? పెన్షన్ రద్దు అవుతుంది. పెన్షన్ రద్దు అవుతుంది. 15,000 రూపాయల పెన్షన్ ఎవరైతే హెల్త్ పెన్షన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళకి 40% కంటే పర్సంటేజ్ సదరంలో ఉంటే ఆ పెన్షన్ రద్దు అవుతుంది. ద సేమ్ టైం పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క పెన్షనర్ యొక్క వయసు 60 సంవత్సరాలు దాటుంటే ఆ పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. అంటే ఇప్పుడు ఎవరైతే 40% కంటే తక్కువ ఉందో వాళ్ళకి ఒకవేళ అంటే 60 ఇయర్స్, 60 సంవత్సరాలు దాటినట్లయితే వాళ్ళకి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తారు. అసలు 60 సంవత్సరాలు కూడా దాటకపోతే ఏంటి ఏమవుతుంది? పూర్తిగా రద్దు అవుతుంది. ఒకవేళ 60 సంవత్సరాల లోపే ఉంటే పూర్తిగా పెన్షన్ రద్దు అవుతుంది. ఇది కూడా ఎప్పుడు నుంచి అమల్లోకి వస్తుంది? సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. వికలాంగుల పెన్షన్ జోలికి వెళ్దాం. హెల్త్ పెన్షన్ చెప్పేశాను కదా, వికలాంగుల పెన్షన్కి వెళ్దాం. వికలాంగుల పెన్షన్ 40% కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మీకు తెలిసిందే డిజేబుల్ పెన్షన్స్లో. హెల్త్ పెన్షన్ చెప్పేశాను కదా, 15,000 సంబంధించి ఇప్పుడు 6,000 రూపాయలు. 40% కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ కొనసాగుతుంది. ఓకేనా? పెన్షన్ కొనసాగుతుంది. ఒకవేళ 40% కంటే తక్కువ ఉంటే, 40% కంటే తక్కువ ఉంటే పెన్షన్ రద్దు అవుతుంది. ఒకవేళ వీళ్ళల్లో కూడా 60 సంవత్సరాలు పైబడి ఉంటే 4,000 రూపాయలు ఇస్తారు. అంటే ఇప్పుడు డిజేబుల్ పెన్షన్ 6,000 తీసుకుంటా ఉన్నారు, వాళ్ళకి 6,000 పెన్షన్కి అనర్హులు. ఇప్పుడు వాళ్ళ వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంది. ఇప్పుడు వారికి 6,000 బదులు 4,000 ఇస్తారు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 1 నుంచి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ 6,000 తీసుకున్న వాళ్ళలో కూడా 60 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, 40% కంటే తక్కువ ఉంటే వీళ్ళకి పెన్షన్ పూర్తిగా రద్దు అవుతుంది. పూర్తిగా రద్దు అవుతుంది. ఇది కూడా సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ ఏంటి? పెన్షన్ నిలుపుదల చేస్తే ఏం చేయాలి? మీరు నిలుపుదల చేసేసారు, మీరు అర్హులను భావిస్తారు. 15,000 తగ్గించామండి, కాదండి మాకు 15,000 మేము అర్హులం అని అన్నారు. లేదండి 6,000 పెన్షన్ తీసేసామండి, లేదంటే మేము 6,000 రూపాయలకి అర్హులమండి అని మీరు భావించినట్లయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఏం చేయాలి? ఇప్పుడు నిలుపుదలైన వారి ఇప్పటికే సచివాలయం అంటే ఎవరైతే పెన్షన్స్ తీసేస్తున్నాం, ఎవరైతే పెన్షన్స్ని 15,000 6,000 రూపాయలు చేస్తున్నాం, 6,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తున్నాం, ఇలాంటివి నోటీసులు కూడా సచివాలయం అందుబాటులో ఉన్నాయి. మీరు ముందు ఆ సచివాలయంలో ఉన్న ఆ నోటీస్ తీసుకోవాలి. ఖచ్చితంగా నోటీస్ తీసుకొని అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలి. ఇది 25 లోపు అయిపోవాలి. ఎందుకంటే మీకు టైం ఇస్తారు కాబట్టి 25 నుంచి మీరు తీసేసుకోవాలి. 25 లోపు తీసుకున్న తర్వాత మీకు టైం ఉంటుంది. ఆ టైం బట్టి మీరు ఆ టైం ఏంటని చూద్దాం. అప్పీల్కి వెళ్దాం. ఇప్పుడు అప్పీల్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ముందుగా మీ పెన్షన్ రద్దు చేస్తున్నట్టు మీరు నోటీస్ తీసుకున్నారు కదా, ఆ నోటీస్ తీసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్ ఇచ్చేసిన తర్వాత మీరు అర్హులను భావించినట్లయితే జిల్లా ఆసుపత్రి కానీ ఏరియా ఆసుపత్రికి కానీ వెళ్ళండి. వెళ్ళి మాన్యువల్గా మీ డిజేబిలిటీని వెరిఫై చేయించండి. అంటే వెరిఫై చేసిన తర్వాత మాన్యువల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆన్లైన్ సర్టిఫికేట్ కాదు, మాన్యువల్గా ఇస్తారు. వీళ్ళు ఈ పర్సంటేజ్ ఏ యాక్ట్ ప్రకారం? యాజ్ పర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 ప్రకారము మీకు ఆ మాన్యువల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు డాక్టర్లు. ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు ఎవరికి ఇవ్వాలి? ఎంపీడీఓ గారికి ఇవ్వాలి. ఎన్ని డేస్ ముందు? 30 డేస్ లోపే. మీకు నోటీస్ వచ్చిన కాడి నుంచి 30 డేస్ లోపే, 30 రోజుల లోపే మీరు ఆ యొక్క మీకు ఇచ్చిన నోటీస్ నుంచి లోపు ఆ సర్టిఫికేట్, మాన్యువల్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలి? ఎంపీడీఓ గారికి ఇవ్వండి. ఎంపీడీఓ గారు ఆ సర్టిఫికేట్ను దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని అప్పుడు మీకు రీఅసెస్మెంట్ పంపిస్తారు. మళ్ళీ ఒక షెడ్యూల్ ఇస్తారు మీకు. మళ్ళీ రీఅసెస్మెంట్కి వెళ్తారు. మళ్ళీ రీఅసెస్మెంట్కి ఒక నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఆ నోటీస్ తీసుకొని మళ్ళీ మీరు ఏది ఎంపీడీ గారు అసైన్ చేసిన తర్వాత, మీకు ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ తీసుకున్న తర్వాత నోటీసులు పర్టికులర్ టైంలో పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళమని ఉంటుంది క్లియర్గా. ఓకేనా? మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ అప్పుడు సదరం పోర్టల్లో పెడతారు. మీకు ఒకవేళ చూసి ఎలిజిబిలిటీ అప్పుడు మళ్ళీ సెకండ్ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు మీకు 40% కంటే ఎక్కువ ఉంటే 6,000 రూపాయలు, 85% ఎక్కువ ఉంటే మన డిజేబిలిటీతో 15,000 ఇస్తారు. ఎప్పుడైతే సదరం పోర్టల్లో మీకు ఆ డాక్టర్స్ చేశారో అప్పుడు మీ పెన్షన్ ఆటోమేటిక్గా మీకు రీస్టోర్ అయిపోతుంది. యాప్లో పెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ఒకవేళ అర్హులను భావించినట్టయితే మీకు అప్పీల్ చేయడానికి అవకాశం ఉంది. ఎలా? నేను చెప్తున్నానుగా, ఇప్పుడు నోటీస్ తీసుకొని సచివాలయంలో రద్దు అయినట్టు ఆ నోటీస్ తీసుకొని మీరు జిల్లా ఆసుపత్రికి కానీ ఏరియా హాస్పిటల్ కానీ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వెరిఫై చేయించుకొని వెరిఫై చేస్తారు. మాన్యువల్గానే ఇస్తారు రాసి. ఆ మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకొని మీ ఆధార్ తీసుకొని
ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళండి. ఎంపీడీఓ గారు ఎస్ఎస్ పర్సన్ పోర్టల్లో మీకు రీఅసెస్మెంట్కి మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ అప్పుడు ఆ పర్టికులర్ డేట్కి వెళ్ళి అక్కడ డాక్టర్లు వెరిఫై చేసి అక్కడ మీకు సదరన్ పోర్టల్లో పెడితే మీరు అర్హులైతే మీకు పెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదండి ప్రాసెస్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, డౌట్స్ కామెంట్ ఆన్సర్ చేస్తాను. అందరూ బండ్లు అందరికీ మంచి జరగాలి. జై హింద్.